రైతులందరూ కూడా దళారీ చేసిన బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు ఒక క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు శనగలు 10 క్వింటాలు అయితే ఒక ఎకరాకు 10,000 నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు 4,600 4,700 రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులు కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను 5,000 లోపే 4,600కు 700కే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు 3,600 రూపాయలు మద్దతు ధర ఉంటే 2,600కే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న పంట 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు 1,600 1,700 కూడా రేట్ లేదు. ఈరోజు రైతులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పంటను అక్కడే నష్టాలకు అమ్ముకుంటున్నారు. ఈరోజు ఎక్కడైనా గోడౌన్లో పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల తరఫున, ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉందో 5,650 రూపాయలు, అది కూడా సరైన గిట్టుబాటు ధర కాదు, పెంచి కొనాలా. ఈరోజు ఉన్న మద్దతు ధరకు కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే రైతుల పక్షాన ఇది మాది రైతు ప్రభుత్వం అని బడ్జెట్లో చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ. ఈరోజు కూడా పంట చేతికొచ్చి 25 రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం. కాబట్టి ఎంటమ్మడే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను, శనగ పంటను, మొక్కజొన్నను, జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.